హాయ్ అండి. ఈరోజు రెసిపీ దోసకాయ చికెన్ విత్ బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక చిన్న గ్లాస్ రైస్ 1.5 గ్లాస్ నేను సోక్ చేసుకున్నానండి. ఇది మల్లికా రైస్తో చేస్తున్నాను ఈసారి. నెక్స్ట్ ఒక చిన్న దోసకాయ అండి, ఇదిగోండి. ఇది మన సైడ్ ఆంధ్ర సైడ్ దొరుకుతుంది దోసకాయ, కర్ణాటకలో దొరకదు. సో అక్కడ నుంచి తెప్పించుకుంటాం. నీట్గా సీడ్స్ తీసేసానండి. పప్పులోకి అయితే సీడ్స్తో వేస్తా, కానీ చికెన్కి మటన్కి నేను సీడ్స్ తీసేస్తాను, బాగోదని. సో కట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు వేరే ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఒక బే లీఫ్, ఒక గ్రీన్ చిల్లీ, ఒక పెద్ద ఆనియన్ నీట్గా కట్ చేసుకున్నానండి. ఇది 3 మిక్సీకి అండి. ఒక టొమాటో, ఒక ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ మిక్సీకి. కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, మ్యారినేటెడ్ చికెన్, ఉప్పు, కారం, మసాలా పొడి. చికెన్ మ్యారినేషన్ నేను ముందు కూడా చూపించా కాబట్టి అదే పనిగా చూపించట్లేదు ఇందులో. సో లెట్స్ కంటిన్యూ అండి. ఫస్ట్ ఒక కుక్కర్లో నేను ఆయిల్ పోసుకొని బే లీఫ్ వేసాను. తర్వాత గ్రీన్ చిల్లీ వేసానండి. గ్రీన్ చిల్లీ కొంచెం రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, బాగా నీట్గా రోస్ట్ అవ్వాలండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ వేస్తున్నాను. ఇదిగోండి, ఆనియన్ వచ్చేసి బాగా కొంచెం రోస్ట్ అయ్యే వరకు చేసుకోవాలంటే అప్పుడు మనకు గ్రేవీ బాగా వస్తుంది కదా. సో అలా చేసుకోవాలి. మనకి గ్రేవీ ఇంకా కావాలనుకుంటే మిక్సీకి వేసుకోవాలి. అందుకే చూపించే కదా ఒక ఆనియన్, టొమాటో, జింజర్ గార్లిక్ పేస్ట్ నేను మిక్సీకి వేసుకుంటున్నానని. మనకు గ్రేవీ వద్దు అనిపిస్తే అది అవసరం లేదండి. చూడండి, ఇది మిక్సీకి వేసుకుంటున్నాను. పేస్ట్ అయితే రెడీగా ఉంది. ఇప్పుడు ఉల్లిపాయలు చక్కగా ఏగుతున్నాయండి. లైట్ పింకిష్ కలర్లో వచ్చాయి కదా, బాగున్నాయి కదా. ఇంకొంచెం వేగితే బాగుంటుంది. సో వాటిని అలా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ఈ పాయింట్లో కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలండి. దోసకాయ ముక్కలు కంప్లీట్గా మగ్గిపోయి అంత ఫుల్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కుక్కర్లో వండుతున్నాను కాబట్టి. జస్ట్ వాటికి కొంచెం ఆయిల్ తగిలి రోస్ట్ అయితే బాగుంటుంది. ప్లస్ ఆనియన్స్తో అవి వేగినప్పుడు ఆ ఆనియన్స్ ఫ్లేవర్ ఇన్ఫ్యూజ్ చేసుకొని ఇంకా బాగుంటుందండి టేస్ట్. అందుకు నేను ఉల్లిపాయలతో పాటు వేస్తానని ఫస్ట్ స్టార్టింగ్లోనే. ఇప్పుడు పుదీనా వేస్తున్నానండి. కట్ చేసి పెట్టుకున్న పుదీనా యాడ్ చేశాను. ఇవి కూడా మెల్లగా రోస్ట్ చేసుకుంటానండి. అసలు దోసకాయ చికెన్ చేసి చాన్నాళ్ళు అయిందండి. ఈ దోసకాయలు ఏంటంటే మాకు ఓన్లీ విజయవాడ సైడ్ దొరుకుతాయి, అంటే ఆంధ్ర సైడ్ దొరుకుతాయి. కర్ణాటకలో దొరికే దోసకాయలు ఏంటంటే సాంబార్లోకి బాగుంటాయి, కానీ ఇలా చికెను, మటను లేదా పచ్చళ్ళకి బాగోదు. సో అందుకే నేను ఎప్పుడైనా విజయవాడ నుంచి వచ్చినప్పుడు తెచ్చుకుంటాను. సో ఇలా చేసుకుంటానండి. ఇప్పుడు చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్, టొమాటో అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసుకొని అది కూడా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటున్నానండి నీట్గా. చూసారా, అది ఇంకా ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఆయిల్ రిలీజ్ అయిందంటే అది మనకి నీట్గా కుక్ అయిపోయిందని అర్థము. ఆల్మోస్ట్ ఇంకా అయిపోయిందండి. సో ఈ పాయింట్లో మనము ఇంకా జస్ట్ దాన్ని అలా రోస్ట్ చేసుకొని ఆయిల్ అవసరమైతే యాడ్ చేసుకోవాలి, లేదంటే లేదు. బట్ ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసానండి నేను. నాకు ఆయిల్ సరిపోయింది అనిపించింది. సో ఇదిగోండి, ఇప్పుడు నీట్గా చికెన్ కలుపుకుంటున్నాను. నేను ఇందాక ఆయిల్ అవసరమైతే వేసుకొని ఎందుకన్నానంటే మనకి నూనె తగ్గితే మరీ అడుగంటకూడదు కదా. సో అవసరమైతే వేసుకోండి, లేదంటే లేదంతే. సో చికెన్ ఇప్పుడు వేసుకొని నీట్గా కలుపుకుంటున్నాను. ఇది మొత్తం 1 kg చికెన్కి నేను చిన్న దోసకాయ వేస్తున్నానండి. ఇప్పుడు ఒక 1 గ్లాస్ వాటర్ వేసి నేను కుక్కర్ క్లోజ్ చేస్తున్నాను. ఎక్కువ నీళ్లు వేయనండి, ఎందుకంటే చికెన్కి ఎక్కువ వాటర్ అవసరం లేదు. మటన్కి అయితే అవసరం, కానీ చికెన్కి ఎక్కువ అవసరం లేదు కాబట్టి జస్ట్ 1 గ్లాస్ చాలు. ఇంకా కుక్కర్ క్లోజ్ చేసుకొని, పెద్ద కుక్కర్ కదా, ఒక్క విజిల్ చాలండి. చికెన్ కుక్ అయిపోయింది, చూసారా, నీట్గా కుక్ అయిపోయింది. ఇంకా దీన్ని కాసేపు అలా హైలో పెట్టి మరిగిస్తున్నాను. ఈ పాయింట్లో 2 స్పూన్స్ మళ్ళీ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నానండి. మ్యారినేషన్లో కాకుండా నేను ఇప్పుడు యాడ్ చేసుకున్నా, అంటే మ్యారినేషన్ చేశాను కదా, నేను స్టార్టింగ్లో వేయలేదు. టేస్ట్ పట్టి అప్పుడు తర్వాత యాడ్ చేసుకుందామని నేను ఇప్పుడు యాడ్ చేశానండి. సో ఇంకా నాకు బాగుందనిపించింది. ఈ పాయింట్లో ఇంకా మసాలా, కొత్తిమీర కూడా లాస్ట్లోనే యాడ్ చేశాను నేను. ఇదిగోండి, కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ మసాలా అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోద్దండి. జస్ట్ చికెన్ మ్యారినేషన్కి మాత్రం మనకి కొంచెం టైం పట్టచ్చు, అది కూడా పెద్ద టైం కాదు, ఈజీగా అయిపోతుంది. చూసారా, చక్కగా ఇంకా మిక్స్ చేసుకొని ఇంకా అలాగా కాసేపు మరగబెట్టి నేను స్టవ్ కట్టేశానండి. స్టవ్ కట్టేశాక ఎప్పుడైనా స్టవ్ కట్టేసి కాసేపు ఆగి మనం తింటే బాగుంటుంది, ఎందుకంటే అది కొంచెం అలాగా ఆ టెంపరేచర్లో వదిలేయాలండి. అప్పుడు దాని థిక్నెస్, గ్రేవీ థిక్నెస్ కరెక్ట్ వస్తుంది. మనం వేడివేడిగా వేసుకుంటే పల్చగా ఉంటుందండి. చూసారా ఇప్పుడు ఎంత బాగుందో. ఇప్పుడు నెక్స్ట్ బగారా రైస్ స్టార్ట్ చేసుకుంటున్నానండి. నేను రైస్ సోక్ చేసుకున్నాను కదా ఆల్రెడీ. ఇప్పుడు కుక్కర్లో కొంచెం గీ వేసుకొని ఇంకా బిర్యానీ దినుసులు యాడ్ చేస్తున్నానండి. మనం మామూలుగా బగారా రైస్ చాలా ఈజీ అండి. దీనికి పెద్ద ప్రిపరేషన్ అదేం ఉండదు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు.
ఇదిగోండి జస్ట్ మన దగ్గర ఉన్న బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. నేను ఆయిల్ వాడానండి, జస్ట్ గీ. తర్వాత ఒక చిల్లీ వేసానండి, ఇంకా చిల్లీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ ఇంగ్రీడియంట్స్ కూడా ముందు ఏంటి అని పెట్టి తీద్దాం అనుకున్నాను, కానీ నాకు టైం సరిపోలేదన్నమాట. వంట కొంచెం హడావిడిగా చేసి కొంచెం చికెన్ వరకే నేను ఇంగ్రీడియంట్స్ సపరేట్గా చూపించగలిగాను. ఇంకా బగారా రైస్కి చూపించే టైం లేదు. సరే ఇంకా చేస్తూనే ఇంకా వీడియో తీసేసాను అనమాట. సరే అయ్యిందని చెప్పి. బట్ జస్ట్ నార్మల్ ఇంగ్రీడియంట్స్ అండి, పుదీనా, కొత్తిమీర, చిల్లీ, ఆనియన్ అలాగనమాట. ఈ టైంలో నేను ఇంకా ఇదిగోండి పుదీనా కొత్తిమీర వేసుకొని నీట్గా మిక్స్ చేసుకుంటున్నానండి. చేసేసుకొని ఇంకా అది కొంచెం మగ్గింది అన్నప్పుడు ఇంకా అదిగోండి ఇంకా ఆల్మోస్ట్ మగ్గిపోయింది. నెక్స్ట్ ఆనియన్స్ వేయాలండి. ఎక్కువ కాదు, కొంచెం ఒక చిన్ని ఆనియన్ చాలు, ఎక్కువ అవసరం లేదు ఇంగ్రీడియంట్స్. ఇది ఏమంటే లైట్ ఫ్లేవర్ కోసమే. కొంతమంది ఇవేమీ వేయకుండా కూడా వేస్తారు, కానీ నాకు ఇది వేస్తేనే కొంచెం ఫ్లేవర్ అనిపిస్తుంది. లేదంటే జస్ట్ ఏదో గీ రైస్ లాగా ఉంటుంది. గీ రైస్కి బగారా రైస్ డిఫరెన్స్ ఏంటంటే ఈ ఇంగ్రీడియంట్సే. చూసారా, ఇప్పుడు నేను రైస్ వాటర్ వేసేసుకున్నానండి. వేసి ఇంకా మరిగాక ఒక స్పూన్ ఉప్పేసుకొని టేస్ట్ చేస్తే సరిపోయింది అనిపించింది. ఇంకా నీట్గా కలుపుకొని కుక్కర్ క్లోజ్ చేసి 3 విజిల్స్ పెట్టానండి. అసలు చాలా బాగా వచ్చింది. మల్లికా రైస్తో చేయడం, బాస్మతి రైస్తో ఎప్పుడు చేస్తాం, మల్లికా రైస్తో ఇదే చేయడం ఫస్ట్ టైం. చాలా బాగా కుదిరింది అసలు. మా చాము వాడుతుంటుంది మల్లికా రైస్. సో అక్కడ నుంచి తెప్పించి ఇంకా నేను చేస్తున్నాను అనమాట. సో చూసారా ఎంత బాగా కుదిరిందో. ఇంకా సర్వ్ చేసేయడమేనండి వేడివేడిగా ప్లేట్లో బగారా రైస్. అండ్ ఇదిగోండి నా చికెన్ కూడా రెడీ అయిపోయింది, దోసకాయ చికెన్. మా వారికి చాలా ఇష్టం అండి దోసకాయ చికెను. చాలా బాగా ఎంజాయ్ చేశారు లంచ్. సూపర్ ఉందని చెప్పాడు. ఆ కాంప్లిమెంట్గా అమ్మయ్య అనిపించింది. అన్నీ చక్కగా కుదిరాయి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలపండి. ఐల్ బీ సో హ్యాపీ నా రెసిపీ మీరు ట్రై అవుట్ చేశారని. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.